అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య చాలా తీవ్రంగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, మార్షల్స్ కూడా బీఆర్ఎస్ నేతలను బయటకు పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ఇవాళ అసెంబ్లీ మొదలు కాగానే ఈ భూభారతి చట్టానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో సో దాని మీద చర్చను మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభించారు. అయితే ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఈ కార్లకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కేటీఆర్ మీద ఇప్పటికే ఏసీబీ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద చర్చకు అనుమతించాలంటూ ఇవాళ స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఒకానొక దశలో ఇటు మంత్రి ఇవన్నీ స్పీకర్ కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆందోళనలు కానీ వాళ్ళ వాదనను కూడా ఎక్కడ పట్టించుకోకుండా ఇటు భూభారతి బిల్లు మీద చర్చకు ఆయన స్పీకర్ మద్దతు ఇచ్చారు. సో దాన్ని కొనసాగించాల్సిందిగా కూడా అధికార పక్షాన్ని కోరారు. సో ఈ నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూభారతి బిల్లు మీద ఆయన చర్చను కంటిన్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆయన ప్రసంగానికి ఈ చర్చకు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుకుపడ్డారు. సో వాళ్ళు ఒకానొక దశలో తమ సీట్ల వద్దనే నిలబడి నిరసన తెలిపేటువంటి ప్రయత్నాలు చేశారు. పెద్ద ఎత్తున బిగ్గరగా నినాదాలు చేశారు. సో అయినప్పటికీ కూడా స్పీకర్ వారిని పట్టించుకోకుండా ఈ చర్చను కంటిన్యూ చేయడంతో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా వాళ్ళంతా కూడా స్పీకర్ పోడియం వద్దకు చుట్టుముట్టారు. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు మా ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ను తోసుకుంటూ ముందుకు రావడం, మరోవైపు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కూడా ఒక్క ఉదుటిన స్పీకర్ పోడియం మీదకి దూసుకురావడంతో మార్షల్స్ వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో కల్వకుంట్ల సంజయ్ సో ఆయన ఈ బిల్లు ప్రతులను చించి స్పీకర్ మీద వేయడంతో ఒక్కసారిగా ఒకంత ఉద్రిక్త వాతావరణం అసెంబ్లీ లోపల కొనసాగింది. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేసి వెళ్లారు. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో కనుక చూస్తే బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా అంటే ఇటు ఈ అంశంతో పాటుగా పలు అంశాలను మీద వాళ్ళు వాళ్ళు పూర్తిగా హౌస్ ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు, ఓవర్కమ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని స్పీకర్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఇటు కేటీఆర్ అంశాన్ని ప్రధానంగా అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా చర్చకు తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పట్టుబట్టినప్పటికీ కూడా స్పీకర్ ఎక్కడ కూడా వాళ్ళని ఆ అంశాన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు, చర్చకు తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. సో మరోవైపు దీంతో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఇటు స్పీకర్ పోడియం వద్దకు దూసుకురావడం, పెద్ద ఎత్తున ఘర్షణ జరగడం, దాంట్లో మార్షల్స్ కు ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరగడం, మరోవైపు హరీష్ రావు వాళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ కూడా తోసుకుంటూ ముందుకు రావడంతో ఒకంత గందరగోళమైనటువంటి పరిస్థితి అసెంబ్లీలో నెలకొంది. మరోవైపు చాలా సేపు తర్వాత ఇటు ఈ అంశం మీద అంటే చర్చకు ప్రారంభించాలని చెప్పని ఇటు స్పీకర్ ని కోరినప్పటికీ కూడా స్పీకర్ ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు ఎంఐఎం నేత ఇటు ఓవైసీని కూడా కలిశారు. సో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన అంశం మీద చర్చ జరిపేందుకు మీరు కూడా మాకు మద్దతు తెలిపాలి, మాతో పాటు కలిసి రావాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. ఇటు ప్రస్తుతం అసెంబ్లీలో ఈ భూభారతి అంశం మీదనే బిల్లు మీదనే చర్చ జరుగుతోంది. సో అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ సీట్లలో నిలబడి నినాదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం అసెంబ్లీ లోపల ఆ ప్రొసీడింగ్స్ అన్ని కూడా అసెంబ్లీ నుంచి మనకి లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అంటే ఎక్కడ కూడా ఇట్లాంటి స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపినటువంటి విజువల్స్ కానీ ఇవి కానీ మనకు అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ బయటికి రావు. అయితే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరును ఇటు ప్రజలందరికీ కూడా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విజువల్స్ ని బయటికి రిలీజ్ చేశారు. సో ఈ విజువల్స్ ని ఒక్కసారిగా చూసి అంటే ఈ విజువల్స్ దగ్గర మనకు చూస్తే మాత్రం హౌస్ లో బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా వ్యవహరించారు, సో ఏ విధంగా ఇటు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు, ఏ విధంగా ఒక ఘర్షణ వాతావరణానికి వాళ్ళు తెరదీశారనేటువంటి అంశాలన్నీ మాత్రం ఈ విజువల్స్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ అంశాన్ని ఇటు ఉదయం నుంచి కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. పవన్, రైట్, నిజమే. నవీన్, మీరు అంటున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోడియం చుట్టూ ఒక లైన్ గీయడం, ఇది దాటితే నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడం, సో అన్ని చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి అనే చర్చ కూడా వస్తోంది కదా. అంటే ఒకటి ఇక్కడ వీళ్ళు ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామికంగా స్పీకర్ వ్యవహరించట్లేదు, అధికార పార్టీ ప్రజాస్వామికంగా వ్యవహరించట్లేదు, తమది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలను ఎమ్మెల్యేలను
వాళ్ళు ఏంటంటే అసెంబ్లీలో వాళ్ళకు వాయిస్ లేకుండా చేస్తుందనేటువంటి విమర్శలు పదే పదే చేస్తూ వస్తున్నారు. ఇది బయటికి ఒక రకంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి వాదనకు అనుకూలంగానే పోతున్నప్పటికీ కూడా సో ఇవాళ హౌస్ లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఆ విజువల్స్ అన్ని కూడా ఒక్కసారిగా బయటికి వచ్చిన తర్వాత అసలు హౌస్ లో ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత అరుపులు బయటికి వినిపిస్తున్నాయి, ఈ అరుపుల వెనుక ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసలు ఏ రకంగా హౌస్ లో వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మాత్రం ఒక్కసారిగా మనకు ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ కూడా లోపల ఇటువంటి విజువల్స్ ఇప్పటి వరకు అయితే బయటికి రిలీజ్ చేయలేదు. అయితే ఇవాళ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరును ప్రజలందరికీ ఒకసారి చూపించాలనేటువంటి ఉద్దేశం కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన హౌస్ లో లేరు. సో ఆయన మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఈ విజువల్స్ అన్నింటినీ కూడా బయటికి రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఆ ఆదేశాల్లో భాగంగానే ఈ విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. సో మొత్తం మీద ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు, అలానే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకటే చెప్తున్నారు. సో అసెంబ్లీలో బీఏసీలో ఏ ఎజెండా అయితే ఫైనల్ అవుతుందో ఆ ఎజెండా ప్రకారమే అసెంబ్లీ బిజినెస్ నడుస్తుంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు భూభారతి చట్టానికి సంబంధించినటువంటి చర్చ అసెంబ్లీలో జరుగుతోంది. అయితే కేటీఆర్ కు సంబంధించినటువంటి కేసు కానీ లేదా ఈ ఫార్ములా ఈ కార్లకు సంబంధించినటువంటి అంశమే, రేస్ కు సంబంధించినటువంటి అంశమే కానీ ఇది ఎక్కడ కూడా ఆ బీఏసీ ఎజెండాలో లేదు. సో దీన్ని చర్చకు జరపాలని చెప్పని పట్టుబట్టడం అనేటువంటిది మూర్ఖత్వం అని చెప్పేసి ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆందోళనలకు కానీ లేదా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలకు కానీ ఇటు మిగతా పార్టీ నుంచి ఎక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్ దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ విజువల్స్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.